ఈ రోజు రాత్రి నార్కట్పల్లి గ్రామంలో శ్రీ శారదా విజయ నాట్య మండలి సురభి వారి భూ కైలాసం నాటక ప్రదర్శన ఓహో, ఇది ఆ రావణుని తల్లి కైకసి అంతఃపురం కదా. ఓహో, ఎవరచ్చట? ఓహో, ఎవరచ్చట? మునీంద్ర, మన్నిప్పుడు ఓసి దాసి మునీంద్రుడు ఇచ్చేసినారు. పూజాతనం కొరుడావే మునీంద్ర, క్షణం తాడు. నేనే పోయి అమ్మా, వలదు వలదు. మీపై మాకు సంపూర్ణ భక్తి విశ్వాసం గలవని నేను ఎరుగుతుంది. మునీంద్ర, తమరికి ఇచ్చేసి ఎంత తడవైనది. నా మనం మన్నగా పరిక్రమించొచ్చి మీ రాగను గుర్తింపు చాలైంది. క్షమింపుడు. అమ్మా, నిరంతరం పరమశివ పూజ పరతంత్రివైన నీ హృదయంలో కన్యాదాత్వం ఎలా కలిగినది తల్లి? మునీంద్ర, ఏమని చెప్పుదు? ప్రతిదినం సముద్ర తీరమున సైకత లింగం గావించి అర్చించదు కదా. అది మేము ఎరుగుదుము. నేడు షట్కారణ యథావిధి ఇసుకతో లింగము గావించి పూజించుతుందా. సముద్రుడు తన బాహువులు పైకి చాచి లింగముని కరిగించి తనలో కలుపుకున్నాడు. స్వామి, హర హర, పూజ ముగియకుండగని చిత్తము స్వామి, పరమశివునికి మాపై అనుగ్రహం తప్పుడు చేత అట్లు జరిగిందేమో అని దిగులందుచున్నారు. అమ్మా, సూర్య చంద్రులు గతులు తప్పుతురు కాక, కాని ఆ పరమశివునికి మీపై కరుణ తప్పుటయా? అది ఎన్నటికీ జరగదు తల్లి, అది ఎన్నటికీ జరగదు. అట్లయినా నేటి కేలవు జరగవలెను స్వామి. సముద్రుడు కొండ కావరమున నా తనయుడకు వీర రావణి పరాక్రమ వేరుకగా ఇట్లు చేసి సముద్రుడా, నిర్నిద్ర తేజానిది యగు రావణునికి పాదకలసం అందించు బానిసుడు. ఇందు అతని తప్పిదం కూడా లేదు తల్లి. ఏదో పరమ రహస్యం కలదు స్వామి. అదే నేను ఆలోచించుచున్నాను తల్లి. మహాత్మా, తమరు దివ్య దృష్టి చేరింది సెలవసంగా వేడుచున్నారు. అలాగే తల్లి. ఓం శివో, ఓం శివో, ఓం శివో. అమ్మా తల్లి కైకసి, తెలిసిలేదు. ఇదంతయు ఆ శంకరు యొక్క భావం తప్ప వేరొకటి కాదు తల్లి. పరమలింగ, ప్రాణలింగ, వాయులింగ, పాషాణలింగ ప్రముఖ లింగములెల్లా నీవు ఆరాధించి అగణ్య పుణ్యస్థానం ఆక్రమించింది. అంతటా శంకరుడు ఇంకనూ తృప్తి నొందక నిన్నింకనూ ఇట్లా పరికించ గావించినాడు తల్లి. ఆ పరీక్షను స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాను. అమ్మా, నీకా నిశ్చలత్వం గలదని నేను ఎరుగుతా. శివాచార నిరతితో గాలినావు
బాహ్యలింగార్చనమింక వదలి వైచి ఆత్మలింగార్చనమునర్ప శివుడు ఆరతిచే. ఆత్మలింగమా అది ఎట్లు లభించిన స్వామి? అది ఆ పరంధాముని ఆత్మయందు మహాత్వల ప్రభా ప్రపూర్ణమై వెలుగొందుచుంది తల్లి. శంకరుని హృదయసీమ నుండి ఆత్మలింగము వేరుపరిచి కొనిరా తగునా? ఏల కొని రాకూడదు తల్లి. భక్తుల పసందుటకు ఆ శంకరుని యొక్క హృదయ సీమలో ఏల కొని రాకూడదు తల్లి. భక్తుల పసందుటకు ఆ పరమశివునికి ఆత్మ తక్క వేరొకటి కలదా? కంచమా కుంచమా పండమంచమైన కొంపయా గోడయా కట్టుకుట్టైన లేని కటికలరింద్రుడి లింగడకట. అమ్మా హృదయము కట్టె తప్ప తల్లి, హృదయము కట్టె తప్ప ఇంకేమి కలదు. మునీంద్ర తపప్రభావమున నేను దానిని పొందజాలుదునా? అమ్మా నీవు కాకుండా నిత్య నవకోటి లింగార్చన పరతంత్రుడైన ఆ రావణుడే తపప్రభావం ఉన్న జగదీశ్వరుని మెప్పించి ఆత్మలింగమును నీకు సమర్పించగలడు. మునీంద్ర మీ మహోపదేశం నా ధన్యవాదములు. ఇప్పుడే నా తల్లిని తక్కువ వైపు కప్పి ఆత్మలింగం అర్థించడమని ఆజ్ఞాపించదు. సత్వరంగా వెళ్ళిరము తల్లి, సత్వరంగా వెళ్ళిరము. కనులు తెరిచి
సమయమున తాండవకేళి గావించుట తమకు ఆనందదాయకము కదా. ఇట్టి ప్రదోష సమయములు నా నిర్వికల్ప సమాధిలో లక్షలు పుట్టి తొరచుడును. నాట్య కళారాధన కంటే ధ్యాన కళాముద్ర నాకు అత్యంత ప్రీతమని నీ వెరుంగవా? నాకు మీతో తాండవమాడవలెనని కోరిక కలిగినది. దేవి, అట్లయినా నీవు నాట్యముగా విప్పుము, నేను తిలకించును. మహాదేవ శంభో శంకర విజయరమణ పార్వతి హృదయ వల్లభ పాహిమా పాహి పాహిమా పాహి పాహిమా పాహి. నారదా, నీ రాకకు సమయాసమయములు యుక్తాయుక్తములు లేవా? స్వామి, తల్లిదండ్రుల కడప వచ్చు తనయునికి సమయాసమయములు లేక కావాలి. ఈమె నా నిశ్చల తపస్సమాధికి భంగము కావించినందున నా హృదయము ఉద్విగ్నమైనది. నీ ఆగమనమున అది మరింత మహోద్రేకము కలిగించుతున్నది. అమ్మా, పరశురామునికి కోపం కలిగించు కార్యం నీవేమనర్చితివి తల్లి? ఇది ప్రదోష సమయము కదా. ఈ సమయమున తాండవకేళి గావించుటకు నా మనసు ఉత్సహింప శ్రీవారి యోగనిష్టకు భంగము కలిగించింది. స్వామి, అర్ధానికి ఆ మాత్రము అధికారం లేదా? అయినను మీరు నిరంతరం కన్నులు మూసుకొని తపము నర్చిన ఈ పొడ్డ కోణలలో ఆమెకు మూసుపోవుటట్లు సరసాలాపములో వినోద కథలో సర్వప్రపంచ ప్రజా పరిరక్షణ విధిలో అవురా నారదా, నీ తప్పిదము కప్పిపుచ్చుకొనుటకై ఈమెను నాపైకి ప్రేరేపించుతున్నావా? ఈమెను నీ క్షమించినను క్షమింపకున్నా ఈమె నా అర్థాంగి. ఈ సమయమున నీవేళ వచ్చితవో వచ్చి జగత్కారక తగినంత కారణం ఉంది నీ కడకు వచ్చింది. కారణమా? ఏమా కారణము? స్వామి, దశకంఠ రావణుడు ఆ? ఆత్మలింగమును పొందకోరి మీ సాక్షాత్కారమునకై ఘోర తపము ఆచరించుచున్నవాడు స్వామి. ఆత్మలింగమా? అవును స్వామి. నారద, స్వామి, ఆత్మలింగము. నారద, ఈ వాంఛితము వాని తలలో ప్రవేశపెట్టినది నీవు. నేను కాదు స్వామి, నేను కాదు, వాని తల్లి కైకసి స్వామి. కైకసి? అవును స్వామి. ఆ కైకసిని ఆత్మలింగము కోరమని ప్రేరేపించిన వాడు నీవు కాదా నారద? అది నేనే స్వామి, అది నేనే. నారద, స్వామి, ఎంత పని చేసింది స్వామి. కలుహోప జీవివై స్వపర తారతమ్యములు రింపుట చరించు కఠిన హృదయం. స్వామి, ఇక దేవతల గతి ఏమి కావాలి? రుకులు, యాజిసములు, వసువులు స్థితిహీనములగునే. బ్రహ్మాది దేవతలు, విష్ణు పంచకములు ఆ దానవాధీనముని అధీనముగునే. ఎంత ఘోరమునకు పాల్పడికి నారద. అయ్యో స్వామి, దీని అంత నిగూఢమగు రహస్యం ఇమిడి ఉన్నదని తెలియక ఇట్టి కార్యము చేసి ప్రభు, జగత్ప్రభు, ఈ అపాయం తీరు ఆ ఉపాయం ఆలోచించి మార్గాంతరం చూపు స్వామి, మార్గాంతరం చూపు. నారద, మార్గాంతరం. అవును స్వామి. స్వామి, నారదుడు స్వార్థ చింతతో ఈ తప్పిదము చేయలేదు కదా. అవును కదా. దానికి ఏదైనా ఉపాయాంతరం ఆలోచించి అతన్ని కాపాడు. నారద, స్వామి, ఉపాయాంతరమా? అట్లయినా నీ వీక్షణమే పోయి వాడు ఆత్మలింగము కోరకుండానట్లు చేయుము. స్వామి, వాడు రావణాసుడే. ప్రపంచము తలకిందులైనను, భూమి ఆకాశములు తారుమారైనను పట్టిన పట్టు విడిచివాడు కాదు కదా స్వామి. నారదా, ఆత్మలింగము తప్ప మరేటి కోరినను లభించనని చెప్పుము. అమ్మా, నారద, ఏమి చేయుదువో ఏమో. ఆ దశకంఠ రావణుడు
ఆత్మలింగము కోరకుండునట్టు చేయు భారము నీపై పెట్టింది. స్వామి. అంతవరకు నీ మోము నాకు చూపెట్టము. పొమ్మావలను ప్రభు, జగత్ప్రభు. అమ్మా గిరిజ, నీవెల్లా ఈ ఉపాయం ఆలోచించు. మార్గదర్శనం చూపము తల్లి. తల్లి, అయ్యయ్యో, చివరకు శివద్వేషినై జీవింపవలసి వచ్చనే. హే నారాయణ జగత్పారాయణ, ఇక ఆత్మలింగములు సంపాదించుటకు నేనెవరు పాదములు పట్టుకుందును, నేనెవరు పాదములు పట్టుకుందును. హే నారాయణ, ఇక ఈ ముల్లోకంలో నీవు తప్ప కాపాడు వారు ఎవరు లేరు స్వామి. భగవను నీ భజన నారాయణ, భగవను నీ భజన నారాయణ, భగవను నీ భజన నారాయణ, భగవను నీ నారాయణ ముకుంద మురారి, నారాయణ ముకుంద మురారి, మాధవ సౌరి, మాధవ సౌరి, భగవను నీ భజన నారాయణ, అవురా అవురా, ఈ రావణుడికి ఎంత ఖండకావరము! పంజాక్షునంతటి వాడు నా ఎదుట నిలబడి ప్రసంగించడం భయపడునే. రాక్షసుడు, వీరికి ఎంత సాహసము! శివశక్తి అట, శివభక్తి అట. ఓ విశ్వప్రళయ శక్తి, ఓ విశ్వప్రళయ శక్తి, పార్వతీ విరహమును భరింపజారా, పార్వతీ విరహమును భరింపజారా. ఓ పంచభూతములారా, ఓ పంచభూతములారా, ఈ ప్రపంచమునంతయు మృంగిపోయేటకు మీరు సంసిద్ధముగా నుండు. ఇది ఏ ప్రళయ శంఖమును పూరించుకున్నాను. స్వామి, స్వామి, శాంతిపుడు, శాంతిపుడు. దేవి వచ్చితివా? రమ్ము, సమీపమునకు రమ్ము. దేవి, నీవు ఆ రావణుడి చేతి నుండి ఎప్పుడు తప్పించుకుంటేవి దేవి? ఎట్లో తప్పించుకొంటిని. అయ్యుడు స్వామి, భక్తుల కోరికలు తీర్చుటకేదైనా నువ్వు సంగుదురు కాని, అవ్వా, ఎట్లు కట్టుకున్న ఇల్లాలను సంగుదేవుతుందిరా. దేవి, ఈ రావణుడు అందరూ భక్తుల వంటి వాడు కాడు. పట్టు విడువని పట్టు ధైర్యశాలి. నీకు ఇంకను వానిపై ప్రేమ పోలేదన్నమాట. ఇంతకు మునిపే వాడు కైలాసమునకు వచ్చి నిన్ను వానికి ఇచ్చివేయమని ఆర్భాటముగా ఇచ్చిపోయినాడు దేవి. పాపము, భక్తుని రిక్త హస్తములతో పంపినందులకు విచారించుచున్నారు కాబోలుడు. ఈసారి గంగని వానికి లేకపోయితేరా. దేవి, ఉప్పులింగడటంచు మిమ్ముర్వి జనులు పలుకుచుండుట ఎరిగియు ప్రాలుమాని, భక్తుడని కొట్టుకొందుర పాడుగాని, భక్తునకు భాజన సగు దైవంబు కలడే. అయ్యలు, ప్రేమ లేని కఠిన పాషాణములు పట్టుకొని నాథా నాథా అని ఎంత పాకురాడినా ఏమి ప్రయోజనము? స్వామి, భక్తుల కోరికలకు హద్దులు లేవా? వారు కోరేది ఎట్టిదైనను వసంగుడయేనా? దేవి, కోపము వచ్చినరా దేవి? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆది దంపతులకు అభివాదము. నారదా, ఇప్పటికైనను నీ కలహ ప్రేరణ ముడిచినరా? తుదకు ఆ దానవుని రెచ్చగొట్టి కైలాసమునికే పంపించివే. స్వామి, ఆ రావణుడు నా మాట వినునా? సకల లోక పూజనీయగు పార్వతిని కాంక్షించిన మోహాన దుష్టులకు, మోహాన రక్తుడైన దుష్టులకు భంగపాటు ఎక్కువ తప్పదు కదా స్వామి. నారదా,
నాకు వాడు ఆత్మలింగమును ఆశించి కదా తపము నచ్చినాడు. అవును స్వామి. మరి పార్వతిని ఎలా కోరినాడు స్వామి? అది ఏ విష్ణుమాయ. ఆత్మలింగమును బదులుగా అమ్మ కోరుకున్నట్లు చేసేది. అది ఏ విష్ణుమాయ. ఏమి విష్ణుదేవునకు ఇంత కండకావరమా? అమ్మా, తన మాయా ప్రభావము ఒక్క నీచ రాక్షసునిపై వలిపి నన్ను వలిపింపజేయనా? తన ఇల్లాలిని రావణాసురుడు చిత్తభ్రాంతితో లక్క గుంకొని పోవల్ తెలియకవచ్చు తనకు పొక్కాడుచుల్ మోనిని జన మర్యాదయరుంగకి కరణి కంజాక్షుగా వేల్చు దుర్జనతా దోషభరం తీరు తన భార్యంగాడు పొంపోవుచో శాపముపసంహరించి విశ్వాసముంచి కరుణగా పాడుమమ్మా. నీ చరణ పద్మములపై పడివేడితి నా మూలమున శౌర్యకి. ఈ శాపమునరుట ఘోరమమ్మా. శాంతించు తల్లి, రక్షింపమని వచ్చి వారిని భక్షించినట్లయి. ఇందు ఘోరమేమీ లేదు. తన భార్య తనకెట్లో ఇతరుల భార్యలు కూడా అట్టివారి అని వివేకమును విష్ణుదేవుడు విస్మరించినాడు. అతనికి నీ తగిన గుణపాఠము కాగలదు. అమ్మ, శాంతించు తల్లి. నా శాపము ప్రచాతము తప్పక అనుభవించవలసినదే. స్వామి, మీరు ఆయన ఉపాయం ఆలోచించండి స్వామి. మునీంద్ర, శాంభవి శాపము ఉపసంహరింప శక్తి ఏరికినీ లేదు. పైగా నారాయణుడి రామావతార కాలము సమీపించుతున్నది. దానికి ఈ శాపము ప్రాతిపదిక కాగలదు. ఆహా, స్వామి, ధన్యవాదాలు స్వామి. రామాయణ కథకు నీవు గురుత్వం వహింపగలవు. నీవు ఈ చరిత్రము వాల్మీకి మునిద్రకి ఎరింగిపోము. అలాగే వాల్మీకి రచించు కావ్యమునకు నీవు గురుత్వము వహింపగలవు. హర హర మహాదేవ హర హర మహాదేవ. కుమార కుమార, నీ విజ్ఞానములకు నీవు గావించిన ఘోర తపస్సులకు ఆత్మహత్య పర్యవసానం. అవునమ్మా, నన్ను ఒళ్ళు సంవరించకు భయపడదు. కావునే ఆత్మహత్య కాల్పడుతుంది. జై హర జై హర హర మహాదేవ. శాంతి పొమ్ము, శాంతి. అఖండ తప సమాధి వేళించి మా సాన్నిధ్యమునిన నీకి ఆత్మహత్య తగునా? కుమార, నిన్ను నేను అనుగ్రహింపవలసి ఉన్నది. నీ అఖండ తపశక్తి ఎంతైనను ప్రశంసనీయం. ఈ క్షేత్రరాజము నీచే ప్రశంసనీయము. గోకర్ణంబను సుప్రతిష్టమగుచు గోలోక భూలోక స్వర్లోకాలోకములయందు మిన్నయై ముల్లోకముల నిచ్చుచును భూకైలాసమనేకనొప్పునిది నీ పుణ్యంబు చేగాదే ఈ లోక శ్రేణికే ఆత్మలింగం
సమస్త జన సంసేవ్యమగునుగా. రావణ, ఈ ప్రదేశమున ప్రాణత్యాగమునరించు సమస్త జీవులకు అవసాన కాలమున నేనే ఓంకార ప్రణము ఉపదేశించి కైవల్యమును ప్రసాదించు. ఓం నమః శివాయ. Thank you.